కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో చేరికల పర్వం కొనసాగుతుంది. నేడు 18వ వార్డు రణదేవనగర్ నుండి లోక ప్రవీణ్ రెడ్డి, ఇంతియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో 4వ వార్డు బంగారీగూడ నుండి అఫ్రోజ్ ఖాన్, గంగారాం, పోరెడ్డి కిషన్ ఆధ్వర్యంలో చాందా టీ గ్రామం నుండి పలువురు బీఆర్ఎస్, బీజేపీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు తరలి వచ్చారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని, పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ అని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ గతంలో ఇందిరమ్మ ఇళ్లు, ప్లాట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లు పండగ వచ్చిందని, త్వరలో ఇంటి జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి అద్భుత పథకాలు అమలు చేస్తుందని తెలిపారు కేఎస్ఆర్. రణదేవనగర్ వార్డ్ నంబర్ 18 లోక ప్రవీణ్ రెడ్డి గారు, ఇంతియాజ్ ఖాన్ గారు వారి ఆధ్వర్యంలో అందరూ కూడా తాళియోన్సే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం. అలాగే వార్డ్ నంబర్ 4, వార్డ్ నంబర్ 4 అఫ్రోజ్ ఖాన్ గారు, అనక గంగారాం గారి ఆధ్వర్యంలో బంగారీగూడ అనుకుంట కాలనీ వాసులు బీజేపీ, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. అందరూ కూడా గట్టిగా తాళియోన్సే కాంగ్రెస్ పార్టీ में स्वागत, सुस्वागतम. कांग्रेस पार्टी गरीबों का पार्टी, कांग्रेस पार्टी एससी, एसटी, माइनॉरिटी, बीसीओ का गरीबों का पार्टी है कांग्रेस पार्टी. जो कांग्रेस पार्टी में ज्वाइन होता है वो गरीब होता है. अमीर वाला नहीं ज्वाइन होते कांग्रेस पार्टी में. क्यों? अमीर वाला ज्वाइन होते बीजेपी में. कांग्रेस में गरीब वाला जो भी एससी, एसटी, बीसी, माइनॉरिटी लोग रहता वो कांग्रेस पार्टी हमारा पार्टी है, आपकी पार्टी है, हमारा पार्टी है. कांग्रेस पार्टी एक ही पार्टी है जो गरीबों का देखभाल करता है. ఓన్లీ పేదల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు బంగారుగూడ ఇల్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పంచిన ప్లాట్లే అవన్నీ. రణదేవనగర్ని కుకుండా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రణదేవనగర్కు పులుగం పోసిందే కాంగ్రెస్ పార్టీ. అక్కడ ప్లాట్లు పంచింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు పొట్టు పొట్టు ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబుల పార్టీ. మళ్ళా ఇళ్ల పండుగ వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 5 లక్షలకు ఒక్కొక్క ఇల్లు కట్టిస్తుంది. జాగ ఎవరెవరికి ఉన్నారో ఆ జాగని సఫా చేసుకొని సిద్ధంగా ఉండండి. జాగలు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షలతోని కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టిస్తుంది. ఈ 15 రోజులలోనే మీ అందరికి కూడా డిజిటల్ హెల్త్ కార్డు, డిజిటల్ కార్డులు ఇస్తుంది. రేషన్ కార్డులు కూడా ఈ 15 రోజులలోనే మీకు జారీ కావడం మొదలవుతాయి. రేషన్ కార్డులు కూడా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ పార్టీలో మీరందరూ కూడా 500 రూపాయలకు సిలిండర్ అందుతుందా లేదా? 500 में सिलेंडर दे रहे कि नहीं दे रहे? कौन दे रहे हो? कांग्रेस पार्टी दे रहे. पहले सिलेंडर कितने को गए थे? 1300, 1200 को भी गए थे. 1200, 1200 కూడా సిలిండర్ కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా? కరెంట్ బిల్లు కూడా 200 यूनिट तक फ्री करंट आ रहा है. कौन दे रहा है? कांग्रेस पार्टी दे रहे. हाथ का निशान कांग्रेस पार्टी, हाथ. रेवंत रेड्डी साहब मुख्यमंत्री बनने के बाद और महिलाओं को, पूरा महिलाओं को बस में टिकट फ्री है नहीं फ्री? फ्री में हो रहे हैं. कौन दे रहे हैं? कांग्रेस पार्टी. हाथ का निशान कांग्रेस पार्टी.